గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫైట్ 5. ఏపీ లిక్కర్ స్కామ్ లో దాదాపు క్లైమాక్స్ సీన్. చార్జ్ షీట్ వేయడానికి ముందు కేసులో కీలకంగా ఉన్న మిథున్ రెడ్డిని ఎంక్వైరీ చేస్తోంది సిట్. ఆయన్ని ఏం అడుగుతున్నారు, ఆయన ఏం చెప్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం ఈ బులెటిన్ లో. ఇక బీజేపీలో ఈటలకు ప్రాధాన్యత లేదు అంటున్న కార్యకర్తల ఆవేదనకు ఆయన ఇచ్చిన ఆన్సర్లో ఒకరిద్దరు నేతలపై ఈటలు విసిరినట్టుగానే కనిపిస్తోంది. ఇంతకీ ఈటల విసిరిన ఆ ఈటలు ఎవరిపైన పడ్డాయి చూద్దాం. ఇక హెచ్సిఏ ఫైల్స్ ని ఆ సొంతం పరిశీలిస్తోంది తెలంగాణ సిఐడి. వచ్చిన నిధులు, పెట్టిన ఖర్చులు, బొక్కిన సొమ్ము ఎవరెవరికి ఎంతెంత, వీటిపై ఏమైనా క్లూస్ దొరుకుతున్నాయా చూద్దాం ఈ బులెటిన్ లో. ఇక ఎల్లుండి నుంచి పార్లమెంట్ సెషన్, కేంద్రాన్ని నిలదీద్దాం రా అంటూ అజెండా ఫిక్స్ చేయాలనుకుంటుంది కాంగ్రెస్. అందుకే మరి కాసేపట్లో ఇండి కూటమి భేటీ పెట్టింది. ఈ భేటీకి వచ్చేదెవరు చూద్దాం 5/5 లో. ఫైనల్ స్టోరీ ఉమ్మడి నిజామాబాద్ ని మృగభీతి వెంటాడుతోంది. ఒకవైపేమో పెద్ద పులి, మరోవైపేమో చిరుత పులి. జనావాసాల్లో వాటి ఆనవాళ్లతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మరి వాటిని ట్రాప్ చేసే యాక్షన్ ప్లాన్ ఏంటి, అది అమలు చేస్తున్నారా చూద్దాం ఇవాల్టి 5/5 లో. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసు క్లైమాక్స్ కు చేరినట్టే కనిపిస్తోంది. ఇవాళ రెండోసారి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. మరి మిథున్ రెడ్డికి సిట్ వేసిన ప్రశ్నలు ఏంటి, మిథున్ రెడ్డి ఆన్సర్స్ ఎలా ఉన్నాయి, బ్రేకింగ్ లో చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో కొనసాగుతుంది మిథున్ రెడ్డి విచారణ. సుమారు 6 గంటలుగా మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ లో మిథున్ పాత్రపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేసీ రెడ్డి, రాజశేఖర్ తో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పనపై విచారిస్తున్నారు సిట్ అధికారులు. వైసీపీ హయాంలో ఏర్పాటైన సంస్థలపై పలు ప్రశ్నలు వేస్తున్నారు. రెండోసారి సిట్ ముందుకు హాజరయ్యారు మిథున్ రెడ్డి. ఇవాళే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 300 పేజీలతో ఛార్జ్ షీట్ సిద్ధం చేశారు సిట్ అధికారులు. ఇటు లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అంటోంది సిట్. లిక్కర్ అమ్మకాలను ఆన్లైన్ నుంచి మాన్యువల్ కి మార్చడం వెనుక మిథున్ రెడ్డి పాత్ర ఉంది అంటోంది. లిక్కర్ లావాదేవీలను మిథున్ రెడ్డి పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నట్టు ఆరోపిస్తుంది. సొంత బ్రాండ్స్ మార్కెట్లోకి ప్రవేశపెట్టి వసూళ్ల నెట్వర్క్ లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అంటోంది సిట్. అలాగే షెల్ కంపెనీల ద్వారా డబ్బు మళ్లించడమే కాకుండా పాలసీ రూపకల్పనను తెర వెనక ఉండి నడిపించినట్టు చెబుతోంది. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారంటోంది సిట్. ఇక మిథున్ రెడ్డి మాత్రం ముమ్మాటికి ఇది రాజకీయ కక్షలో భాగమే అంటున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవంటున్నారు. తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందుతున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి. ఇలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కొంటానంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, మరి ఏపీ లిక్కర్ స్కామ్ కేసు క్లైమాక్స్ కి చేరింది అనుకోవచ్చా? మిథున్ రెడ్డి మాత్రం ఇది ప్రభుత్వ కక్ష అంటున్నారు. కక్షపూరితంగా నాపై ఇలాంటివే కేసులు పెడుతున్నారంటున్నారు. మరోవైపు సిట్ అధికారులు కూడా అంతే స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఇదంతటికీ లిక్కర్ స్కామ్ కీలక సూత్రధారి ఎవరు అంటే మిథున్ రెడ్డి అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆరోపణలు ఇటు మిథున్ రెడ్డి పైన గత కొంతకాలంగా వస్తున్నాయి. అందులో భాగంగానే సిట్టు మిథున్ రెడ్డికి వరుసగా నోటీసులు జారీ చేస్తోంది విచారణకు హాజరు కావాలంటూ. మరోవైపు లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి అది ఇంప్లిమెంట్ జరిగి లిక్కర్ కంపెనీల ద్వారా ఆర్డర్స్ తీసుకోవడం నుంచి ఆర్డర్స్ తర్వాత వారి నుంచి ముడుపులు వసూలు చేయడం వరకు కూడా మొత్తం క్రియాశీలకంగా కీలకంగా మిథున్ రెడ్డి వ్యవహరించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ఈ లిక్కర్ ద్వారా వచ్చినటువంటి ఏవైతే కొన్ని వసూళ్లు ఉన్నాయో లిక్కర్ కంపెనీల నుంచి ఆ వసూళ్ల మొత్తాన్ని కూడా ఎన్నికల కోసం వినియోగించారు, వాటిని షెల్ కంపెనీల ద్వారా మళ్లించారనేది మరొక ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి పాత్ర పని సిట్టు లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ప్రస్తుతం ఆయన A4గా ఉన్నారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఇటు రాజకేశ్వర రెడ్డితో కలిసి మిథున్ రెడ్డి ఇటు లిక్కర్కి సంబంధించినటువంటి ఆర్డర్ తీసుకోవడం, సప్లై చేయడం OFS ద్వారా అంటే ఆర్డర్ ఫర్ సప్లై ద్వారా కూడా మొత్తం తెరవెనుకుని నడిపించారు, లిక్కర్ ధరను నిర్ణయించారు, నియంత్రించారనేది ప్రధానంగా మిథున్ రెడ్డిపై ఉన్నటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కీలకమైనటువంటి ఆధారాలను సేకరించి ఆయన విచారణకు హాజరు కావాలంటూ కూడా వరుసగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఒకవైపు ఆయన విచారణకు హాజరవుతూనే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి, అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించాలంటూ కూడా సుప్రీంకోర్టుని, ఏపీ హైకోర్టుని ఆశ్రయిస్తూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉపశమనం లభించకపోవడంతో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మిథున్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుతం సిట్ ఎదుటి విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతూనే ఉంది. విచారణ తరువాత మిథున్ రెడ్డి అరెస్టుకి సంబంధించి
స్పష్టమైనటువంటి ప్రకటన చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం నాటికీ పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా చెప్పాలి. సుప్రీంకోర్టు, హైకోర్టులో బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కావడం, మరోవైపు ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ వారెంట్ దాఖలు చేయడం, మరోవైపు లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం, మొత్తం వరుస నాటకీయ పరిణామాల నడుమన నేరుగా మిథున్ రెడ్డి తాను స్వయంగా విచారణకు వస్తాను, సిట్ కార్యాలయానికి వస్తానంటూ చెప్పి సమాచారం ఇవ్వడంతో నిన్న ఢిల్లీలో నోటీసులు ఇచ్చారు మిథున్ రెడ్డికి. నేరుగా ఆయన ఈరోజు ఉదయం 12 గంటలకి ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణ అయితే జరుగుతోంది. అయితే ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి మరొక 2 రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఛార్జ్షీట్ ఒకవైపు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం, మరోవైపు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. అరెస్ట్ చేస్తారా లేకపోతే విచారించిన తర్వాత సిట్ అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్. ఇక హుజూరాబాద్ లో ఈటెలను టార్గెట్ చేసింది ఎవరు? పార్టీలో ఆయనపై కుట్ర జరుగుతోందా? తన మౌనాన్ని బలహీనతగా భావించొద్దు అంటూ ఈటెల ఎవరికి హెచ్చరికలు ఇచ్చారు? ప్రస్తుతం ఇదే వ్యవహారం తెలంగాణ కమలం పార్టీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. హైదరాబాద్ సామీర్పేటలో జరిగిన హుజూరాబాద్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా పలు అంశాల మీద మాట్లాడిన ఈటెల సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని తనపై కొంతమంది కుట్రలు పన్నుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలపై హైకమాండ్ కి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు ఈటెల. హుజూరాబాద్ లోని ఏ సెగ్మెంట్ లో కూడా ఎంపీకి ఓట్లు తక్కువ రాలేదని అన్నారు. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా శామీర్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని నేర్చుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాను, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. హుజూరాబాద్ బీజేపీలో కొన్ని రోజులుగా వర్గపోరు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈటెల వెంట 20 ఏళ్లుగా నడుస్తున్న తమకు పార్టీ పదవులు, బాధ్యతలు దక్కడం లేదంటూ ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈటెల వర్గానికి చెందిన హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఇవాళ హుజూరాబాద్ నుంచి బయలుదేరి ఈటెల అనుచరులు శామీర్పేటలో ఈటెల నివాసానికి చేరుకున్నారు. తమ ఆవేదనను ఈటెలతో పంచుకున్నారు. దీంతో హుజూరాబాద్ స్థానిక ఎన్నికల్లో సత్తా చూపిద్దామని అనుచరులకు పిలుపునిచ్చారు ఈటెల. మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. తనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు అన్నారు ఈటెల. కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయం చేయడం తనకు చేతకాని పనని, శత్రువుతో నేరుగా కొట్లాడతానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అబద్ధాల పునాదులపై కొందరు బతుకుతున్నారని ఆరోపించిన ఈటెల నిజాయితీగా పార్టీ కోసం కష్టపడటం తప్ప తనకు మరొకటి తెలియదన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తానని, తన అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే తనకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజూరాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. ఎంపీటీసీ మొదలుపెట్టి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి మా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదం ఉంటే గెలుతామని నమ్మకం ఉంది. నాకు అహంకారం లేదు. వాళ్ళు ఆశీర్వదిస్తారని కనుక భావిస్తే తప్పకుండా పెట్టుకుందాం, మనం గెలుచుకుందాం. సర్పంచ్కి ఏ బీఫామ్ అక్కర్లేదు, ఎవరి దాదాక్షణ అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, సముద్రం తుఫాన్ వచ్చే ముందు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ప్రళయం వస్తుంది కొడుక, ప్రళయం వస్తుంది. మౌనంగా ఉన్న వాళ్ళని బలహీనంగా భావించి, సంస్కారం, సభ్యత ఉన్నవాడిని నువ్వు ఇంకొక రకంగా భావించి పిచ్చి వేషాలు వేసుకుంటే నష్టం జరిగేది ఎవరికో తర్వాత తెలుస్తుంది. అందుకని నేను అంత డెప్త్కు పోతలేను. కేర్ఫుల్గా ఉండమని చెప్పి కోరుతున్నా. మా జోలికి రావద్దు, ఎవడు మాకు అడ్డు రావద్దు. తప్పకుండా హుజూరాబాద్ గడ్డ మీద మన జెండా ఎగురుతుందని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తూ. మా ప్రతినిధి ఎలేందర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఎలేందర్, ఈటెల చేసిన ఈ హెచ్చరికలన్నీ ఎవరికి? రైట్, టోటల్ ఎపిసోడ్లో ఈటెల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా తన పైన ఎవరైతే
బహిరంగం కాకుండా సోషల్ మీడియా వేదిక కావచ్చు వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావిస్తున్నారో తప్ప ఎవరు అనేది మాత్రం ఆయన ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పలేదు. సో వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక లాగా ఉంటుంది. బీ కేర్ఫుల్గా ఉండాలి, నా జోలికి రావద్దు అని చెప్తూనే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరు అనేది మాత్రం ఆ విషయాన్ని బయటకు పెట్టే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే ఓవరాల్గా ఈ అంశాలపైన అంటే ఈటల రాజేందర్ చేసినటువంటి స్పీచ్ పైన కావచ్చు, హుజురాబాద్ నాయకులకు ఇచ్చినటువంటి హామీ పైన కావచ్చు, ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కమలదళంలో ఒక చర్చ జరుగుతుంది. ఎవరిని టార్గెట్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారు అనేది. సో నాకు స్ట్రైట్గా ఫైట్ చేస్తాను తప్ప వెనక నుంచి కత్తులు కడుపులో పెట్టుకొని కౌగులించుకునే పద్ధతి నాది కాదు. ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ యొక్క సిద్ధాంతాల మేరకు అంకితభావంతో పనిచేస్తాను. సో హుజూరాబాద్కి రానిచ్చే ప్రయత్నం చేయట్లేదు అనేది ఆయన వర్గీయులు కావచ్చు, ఆయన కార్యకర్తలు ఆయనతో చెప్పినటువంటి ఒక బాధలో ఒక విషయంగా మనం పరిగణించాలి. సో ఆ విషయానికి సంబంధించి ఆ కార్యకర్తలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కానీ ఏదైతే అణిచివేయడం కావచ్చు, కొంతమందిని సపోర్ట్ చేయడం, కొంతమందిని పక్కన పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చూన్నట్టు ఉండాలి. కంపల్సరీ అందరికీ ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు మనమేంటో చూపిద్దాము. తప్పకుండా నాకు ఎలాంటి ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కార్యకర్తలంతా కూడా ఆయన వర్గీయులంతా కూడా మా పరిస్థితి ఏంటి అని అడిగేందుకు ఇటు ఈటల రాజేందర్ దగ్గర చేరుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మీ అందరికీ అండగా నేను ఉంటా. తప్పకుండా ఈ ఎన్నికల నేపథ్యంలో 10 రోజులకు ఒకసారి అక్కడికి వస్తాను. ప్రతి మండల కేంద్రంలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి మిమ్మల్ని గెలిపించుకునే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. సో అదేవిధంగా వీళ్ళకి ఎట్లయితే హామీ ఇస్తున్నారో అదేవిధంగా తనని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ఎవరైతే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి, నా జోలికి రావద్దు, నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను, నేను ప్రజలకి కార్యకర్తలకి దగ్గరగా ఉంటాను. సో నా జోలికి రావద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఇబ్బంది పెడితే మాత్రం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పైన అధిష్టానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను, కంప్లైంట్ చేస్తాను. సో అంతకు మించి జరిగితే మాత్రం ప్రళయం వస్తే మాత్రం మీరు ఎవరు తట్టుకోలేరు. సో నేను శాంతంగా ఉన్నాను, పని చేసుకుంటూ పోయేవాడిని, శాంతంగా ఉంచండి తప్ప నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను పరిధి దాటితే మాత్రం అందరికీ ఇబ్బందులు తలెత్తుతాయి అనేది మాత్రం చాలా స్వీట్ వార్నింగ్, హార్ట్ కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఎవరిని టార్గెట్ చేస్తారనేది ఒక సందిగ్ధత, ఒక క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలేందర్. ఇక అటు నిరసనలు ఇటు ఆందోళన నడుమ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఉప్పల్లో జరిగింది. అయితే అనూహ్యంగా ప్రారంభమైన 6 నిమిషాల్లోనే ముగిసింది సమావేశం. కొత్త అమెండ్స్మెంట్ సురేష్ కుమార్ ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ భాను ఎన్నికయ్యారు. అయితే ఎన్నిక జరిగిన విధానంపై పలువురు క్లబ్ సెక్రటరీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టుని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఉప్పల్లోని హెచ్సీఏ ఆఫీసులో జరిగిన ఈ సమావేశానికి 173 క్లబ్ల కార్యదర్శులు మాత్రమే హాజరయ్యారు. గతంలో రద్దయిన 57 క్లబ్ల కార్యదర్శులకి ఈ సమావేశానికి అనుమతి లేదని హెచ్సీఏ ముందే ప్రకటించింది. దీంతో వాళ్లెవరూ లోపలికి రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ల కార్యదర్శుల్ని మాత్రమే లోపలికి అనుమతించారు. ఈ జనరల్ బాడీ మీటింగ్ కి అజారుద్దీన్ కూడా రానివ్వలేదు. రద్దయిన 57 క్లబ్బుల్లో అజారుద్దీన్ క్రికెటర్గా ఉండటంతో ఆయన పేరుని సస్పెండ్ చేశారు యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్. ఉప్పల్ స్టేడియంలో జరిగిన సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రయత్నించారు. కొత్తగా 300 క్లబ్లకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్టేడియంలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా అసంతృప్తులు, ఆందోళనలు, నో ఎంట్రీల మధ్య కేవలం 6 నిమిషాల్లోనే ముగిసింది మీటింగ్. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో సిఐడి విచారణ కొనసాగుతోంది. హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస్, సీఈఓ సునీల్ ని విచారించారు అధికారులు. 500 మ్యాచ్ల రికార్డులని పరిశీలించింది సిఐడి. మ్యాచ్ సమయంలో హెచ్సీఏ చెల్లించిన బిల్లులపై ఆరా తీసింది. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తన సొంత సంస్థలకి క్యాటరింగ్ ఇచ్చినట్లుగా గుర్తించారు. ఒక్కో ప్లేటుకి 2000 రూపాయలు బిల్లు వేశారని జగన్మోహన్ రావు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఏ విధంగా జరిగింది అండ్ 6 నిమిషాల్లోనే మీటింగ్ ముగియడానికి గల కారణాలు ఏంటి అండ్ ఇంకోవైపు హెచ్సీఏ ఇష్యూపై పక్కన విచారణ కొనసాగుతోంది సిఐడి, దానిపై డీటెయిల్స్ ఏంటి? ఈరోజు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగానే కేవలం కొద్ది నిమిషాల్లోనే ఏజీఎం కంప్లీట్ అయిపోయింది. సో 10:30కి స్టార్ట్ కావాల్సినటువంటి ఏజీఎం 2 నిమిషాలు ఆలస్యం స్టార్ట్ అయితే దాదాపు 6 మినిట్స్ ఎగ్జాక్ట్లీ 10:32కి స్టార్ట్ అయ్యి 10:38కి మీటింగ్ కంక్లూడ్ అయిపోయింది. సో అందరికీ కూడా వెళ్ళిపోవాల్సిందిగా చెప్పారు. అయితే 6 మినిట్స్లో అక్కడ ఉన్నటువంటి శివలాల్ యాదవ్ మొత్తం 2 పేర్లు సిఫార్సు చేశారు. ఒకటి అంబుడ్స్మెన్గా జస్టిస్ సురేష్ కైటీని ఎన్నుకున్నారు అండ్ ఎథిక్స్ ఆఫీసర్గా జస్టిస్ కేసీ భానుని ఎన్నుకున్నారు. సో ఇందులో ఎలాంటి
ఓటింగ్ కానీ ఎలాంటి ఎలక్షన్ ప్రాసెస్ కానీ ఇందులో జరగలేదు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగానే ఈ సమావేశం అనిపించిందంటూ కూడా చాలామంది క్లబ్ సెక్రటరీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దీనిపైన త్వరలో కోర్టును కూడా ఆశ్రయిస్తామంటూ కొంతమంది చెప్పినటువంటి వర్షన్. అయితే ఇదే టైంలో ఏజీఎం జరుగుతున్న టైంలోనే చాలామంది తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి క్రికెటర్లు సైతం ఉప్పల్ స్టేడియం వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అసోసియేషన్లకి క్లబ్లు మెంబర్షిప్ ఇవ్వాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి 217 క్లబ్స్తో పాటు మరికొన్ని ఒక 300 క్లబ్లను కూడా వాళ్ళు సభ్యత్వం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. సో స్టేడియం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు చాలామంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కొంతమందిని కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అండ్ సేమ్ టైం ఒకవైపు ఈ ఏజీఎం జరుగుతుంది అండ్ ఇంకోవైపు సిఐడి విచారణ కూడా అదే స్టేడియంలో కొనసాగింది. దాదాపు ఉదయం 10 గంటలకి నిందితులు ఇద్దరు, అటు హెచ్సిఏ సిఓగా ఉన్నటువంటి సునీల్ కంటేతో పాటు ట్రెజరర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, వీళ్ళ ఇద్దరిని ఉప్పల్ స్టేడియంకి తీసుకొచ్చి ఇప్పటికీ స్టిల్ ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు సిఐడి అధికారులు. ప్రధానంగా జగన్మోహన్ రావు అధ్యక్షుడు అయిన తర్వాత దాదాపు రంజీ మ్యాచ్ల నుండి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ మ్యాచ్ల వరకు సుమారు ఒక 500 మ్యాచెస్ జరిగాయి. సో ఈ మ్యాచెస్కి సంబంధించిన రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలించేందుకు సిఐడి కొన్ని రికార్డ్స్ని స్వాధీనం చేసుకుంది. జగన్మోహన్ రావు ఛాంబర్తో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు ఛాంబర్ అండ్ హెచ్సిఏ సిఓగా ఉన్నటువంటి సునీల్ కంటే వీళ్ళందరి ఛాంబర్స్ నుండి రికార్డ్స్ని స్వాధీనం చేసుకొని వాటన్నిటిని కూడా సిఐడి వెరిఫై చేస్తుంది. థ్యాంక్ యూ ప్రణీత. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఇండి కూటమి నేతలు ఒక కీలక సమావేశానికి హాజరు కాబోతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చతో పాటు ఆపరేషన్ సింధూర్, బీహార్ ఓటర్ల సవరణ జాబితాపై పోరుకు రెడీ అవుతున్నారు ఇండి కూటమి నేతలు. అలాగే ట్రంప్ మాటలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయబోతున్నారు. ఆదివారం స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభం కాబోతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇండి కూటమి నేతల కీలక సమావేశం జరుగుతోంది. వర్చువల్ గా ఈ సమావేశం జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్పై కేంద్రాన్ని పార్లమెంట్ సమావేశాలు నిలదీయాలని ఇండి కూటమి నేతలు నిర్ణయించారు. ఆపరేషన్ సింధూర్పై కేంద్రం ఇప్పటికీ కూడా వాస్తవాలు వెల్లడించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని విపక్ష నేతలు వెల్లడించారు. విదేశాంగ విధానంపై ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. అయితే ఇండి కూటమి సమావేశానికి ఆప్ నేతలు హాజరు కాలేదు. ఇండి కూటమితో తమకు సంబంధం లేదని, పార్లమెంట్ వరకే తమకు పొత్తు ఉందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 8 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టబోతుంది. మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, ఐఐఎం సవరణ బిల్లు, టాక్సేషన్ సవరణ బిల్లు ఇందులో ఉన్నాయి. అయితే విపక్ష నేతలే లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తామని కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్నారు. ఎజెండాను ఖరారు చేయడానికి రేపు స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. అఖిలపక్ష సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. మరింత తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, చెప్పండి, ఇండి కూటమి నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు, ఏ అంశాలకి సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎల్లుండి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలోనే రేపు అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. అలాగే పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం పైన ఈరోజు సాయంత్రం 7 గంటలకి వర్చువల్గా ఇండియా అలయన్స్కి సంబంధించిన పార్టీల నేతలు సమావేశం కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటుగా సమాజ్వాదీ పార్టీ, అలాగే టీఎంసీ, అలాగే డిఎంకే, అలాగే ఎస్పీ, ఇటు అలాగే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, యూటీవీ శివసేన వర్గంతో పాటుగా జేఎంఎం, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, ఈ విధంగా విపక్ష పార్టీలు ఎవరైతే ఇండియా అలయన్స్లో భాగస్వామిగా ఉన్నారో వారు ముఖ్యంగా వివిధ కారణాల వల్ల సమావేశం కాలేకపోతున్నారు ఫిజికల్గా. సో అందులో భాగంగానే రేపు అఖిలపక్ష సమావేశం ఉంది కాబట్టి ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి వర్చువల్గా వారంతా కూడా సమావేశమై పార్లమెంట్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి, ఏ అంశాలను లేవనెత్తాలి అన్న అంశంపైన ప్రధానంగా ఈ వర్చువల్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఇండియా అలయన్స్లో మేము లేము అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించడం జరిగింది. కేవలం 2024 లోక్సభ ఎన్నికల వరకు మాత్రమే పొత్తుండేది, ఇండియా అలయన్స్లో భాగంగా ఉండేది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ తర్వాత జరిగిన హర్యానా కానీ, అలాగే ఇటు పంజాబ్లో కానీ, లేక ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా సొంతగానే పోటీ చేయడం జరిగింది, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అని చెప్పి
ప్రకటించడం జరిగింది. సో ఇండియా అలయన్స్ బీటలకు సంబంధించి ముఖ్యంగా ఐక్యంగా పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై పోరాడేందుకు ముందుకు వెళ్ళాలనుకున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఇండియా అలయన్స్లో లేవని చెప్పి ఒక పక్క ప్రకటించడం జరిగింది. అలాగే పార్లమెంటు సమావేశాల్లో కూడా ముఖ్యంగా ఇటీవల జరిగిన పహల్గామ్ టెర్రర్ అటాక్, అలాగే అహ్మదాబాద్ ఎయిర్ ఫ్లైట్ క్రాష్కి సంబంధించిన అంశంతో పాటుగా విదేశాంగ విధానం ప్రధానంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ట్రంప్ చేసిన ప్రకటనలు, అలాగే మణిపూర్ అంశంతో పాటుగా దేశంలో నిరుద్యోగం, మహిళలపై దాడులు, అలాగే జస్టిస్ యశ్వంత్ వర్మ అవిశాంసన అంశం, ఈ విధంగా అనేక అంశాలపైన ఎజెండాను ఇప్పటికే రూపొందించుకుంటున్న పరిస్థితి. సో దీనికి అన్నింటికి సంబంధించి ఏ అంశాలు పార్లమెంట్లో లేవనెత్తాలి అన్న అంశాలకు సంబంధించిన ఎజెండాను ఇండియా అలయన్స్ ఈరోజు జరిగే వర్చువల్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే పార్లమెంట్లో బిల్లులను ప్రవేశపెట్టడానికి, అలాగే విపక్షాలు లేవనెత్తే అంశాలను ఎదుర్కోవడానికి కేంద్రం కూడా అదేవిధంగా సన్నద్ధమవుతున్న పరిస్థితి. రేపు కేంద్రం రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఉంటుంది. అలాగే స్పీకర్ అధ్యక్షతన కూడా ఒక అఖిలపక్ష సమావేశం అనేది ఉండబోతోంది. థ్యాంక్ యూ గోపికృష్ణ. ఇది ఇవాళ 5 at 5 చూస్తూనే ఉండండి TV9.